హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మాయి ఇన్ ప్యారిస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వీడియో అయితే పెట్టి చాలా రోజులు అవుతుంది కదా. నాకు సేమ్ కంటెంట్ పోస్ట్ చేయటం ఇష్టం ఉండదని మీకు తెలుసు. సో అందుకే నేను ఇది చేయట్లేదు అనమాట. అండ్ ఇప్పుడు అయితే చాలా మంచి విషయాలు ఇంకా కొన్ని ఫర్దర్ వీడియోస్లో అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను. బ్యాక్ టు బ్యాక్ ఈ వీడియోలోకి వస్తే కనుక ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా. సో ఈ వీడియోలో ఏంటి అంటే, ఇది రంజాన్ సీజన్ కదా. సో మేము మామూలుగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము, కానీ నేను ఎప్పుడు వీడియో చేయలేదు. సో ఇప్పుడు ఈరోజు అనేది అంటే రంజాన్ తర్వాత ఇఫ్తార్ జరుగుతుంది కదా. అంటే పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంత్రము వాళ్ళు ఫుడ్ తినేటప్పటికి మనము అయితే ఫుడ్ తయారు చేసి ఇస్తున్నాను అన్నమాట. ఈరోజు అయితే నేను 3 ఐటమ్స్ అనుకున్నాను. ఒకటి డబుల్ కా మీఠా, ఇంకొకటి ఏమో బ్రెడ్ పకోడా, అండ్ ఇంకొకటి ఫ్రైడ్ రైస్ ఐటమ్ లాగా. యాక్చువల్గా ఏంటి అంటే మేము బయట కొనేసి కూడా ఇచ్చేయచ్చు. అండ్ కానీ ఏంటి అంటే, ఎప్పుడైనా ఉపవాసం చేసిన వాళ్ళకి మన చేతులతో చేసిస్తే మంచిది అని అంటూ ఉంటారన్నమాట. అందుకని నేను చేసేది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నా వీడియోస్ కనుక మీరు చూస్తే నేను అన్ని రిలీజియస్ని కూడా రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే అందరూ ఒకటే, నేను ఒకటే నమ్ముతాను. ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ మనల్ని నడిపిస్తుంది. సో ఆ పాజిటివ్ ఎనర్జీ మన హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అనే దాన్ని నేను చూడాలని నేను అనుకోను. అండ్ ఇప్పుడైతే గనక ఈ బ్రెడ్ కట్ చేశాను కదా, బ్రెడ్ స్లైసెస్ అనేవి నేను తీసుకొని ఏంటి అంటే ఒక 2 days ముందు తీసుకొచ్చాను కాబట్టి దాన్ని 1 day బిఫోర్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఎందుకు అంటే బ్రెడ్ హల్వా అనేది కొంచెం గట్టిగా అవ్వటం కోసం. అండ్ ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత నెయ్యిలో మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి చేశాను అనమాట. వీడియో తీసేది నా సొంతంగా నేనే కాబట్టి కొంచెం కష్టమైంది. చాలా క్లిప్స్ అయితే తీయలేకపోయాను కూడా. అండ్ తర్వాత దీన్ని పంచదార పాకల్లో మిక్స్ చేసి తర్వాత పాలు అయితే యాడ్ చేశాను. అండ్ చాలా అయితే కటింగ్స్ పోయాయి, నేను సరిగ్గా తీయలేకపోయాను వీడియో. అండ్ ఇదైతే డబుల్ కా మీఠా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ తిన్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చే వాళ్ళందరూ ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఇఫ్తార్ స్టార్ట్ చేసే ముందు ప్రేయర్ చేసుకున్నాక ఫుడ్ అనేది తింటూ ఉంటారనమాట. సో మనం దాన్ని వీడియో తీయలేము, ఎందుకంటే అది అలౌడ్ కాదు. సో అందుకని నేను ఫుడ్ చేసేది మాత్రం చూపిస్తాను. అండ్ అక్కడ మసీద్ ఎలా ఉంటుంది అదంతా కూడా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను చేసేది బ్రెడ్ పకోడా. ఆలు అయితే ముందే ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్ నార్మల్గా మనం ఎలా చేస్తామో అలాగే చేశాను. బట్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు తక్కువ స్పైసీ తింటారు కాబట్టి కారం అనేది కొంచెం లిటిల్ బిట్ తగ్గించి, ఉప్పు కూడా తగ్గించి మిగిలినవన్నీ నార్మల్గా వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, ఎందుకంటే మా హస్బెండ్ చూశాడు, ఇంకా కొంతమంది తిన్నోళ్ళు ఉన్నారు కాబట్టి నాకైతే నచ్చింది, వాళ్ళకి కూడా నచ్చిందనమాట. అండ్ ఈ ఇఫ్తార్లో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, వాళ్ళు మనం అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎలా దీక్ష చేస్తామో ఆ 30 రోజులు కూడా వాళ్ళు అలా చేస్తారు. మన వాళ్ళు ఏంటి అంటే మన దాని ప్రకారం నీసు తినకుండా కింద పడుకొని అట్లా చేస్తారు కదా. సో వీళ్ళు ఏంటి అంటే ఇంకా పొద్దున్న తెల్లవారి ముందు తినేసి మళ్ళీ ఆ రోజు మొత్తం ఉండి మళ్ళీ 6 దాటాక తిని అలా చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు అనేది 30 days అనేది ఉపవాసం చేయటం అనేది వాళ్ళ చాలా మంచిది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు వాళ్ళ పద్ధతి ప్రకారం. అండ్ ఏదైతే బ్రెడ్స్ ఉన్నాయో వాటి మధ్యలో మనము స్టఫింగ్ మొత్తం పెట్టేసి ఆలు స్టఫింగ్ దాన్ని 2 slices కింద కట్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేశాను అనమాట. ఆ పైన వాటర్కి కూడా ఏం చేశానంటే, మధ్యలో పౌడర్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఆ పౌడర్ ఏంటి అంటే కార్న్ఫ్లవర్ యాడ్ చేసి ఆ కార్న్ఫ్లవర్లో వాటర్ మిక్స్ చేసి అండ్ కార్న్ఫ్లవర్ మైదా యాడ్ చేసి వాటర్ మిక్స్ చేసి జస్ట్ తడపటానికి. ఈవెన్ మన సమోసాలకు కూడా జస్ట్ వాటర్తో అట్లా తడుపుతాం కదా, కానీ బ్రెడ్ అయితే కనుక ఎక్కువ తీసుకోకపోతే ఇదైపోతుందని చెప్పి చూసి నేను కూడా యూట్యూబ్లో చిన్న లిటిల్ క్లిప్స్ చూస్ చేశాను. బట్
ఈ ఓన్ తయారీ అంతా మాత్రం నేనే చేసుకున్నా. ఎందుకంటే నేను చూసినవన్నీ ఏంటి అంటే అదర్ కంట్రీస్వి అట్లా ఉన్నాయి. సో మన స్టైల్లోకి మార్చి చేశానన్నమాట. నాకు ఏదైనా తెలియకపోయినా కూడా ఎవరైనా అడిగి కూడా చేస్తూ ఉంటాను. అలా ఫైనల్గా బ్రెడ్ పకోడా అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను చేసేటప్పుడు కూడా అయిపోయాక కొన్ని పక్కన పెట్టేసి నేను తర్వాత టేస్ట్ చూశాననమాట. ఎందుకంటే మనం ఎలా అయితే పవిత్రంగా ప్రసాదం అయితే టేస్ట్ తినకుండా ఉంటామో అలాగే నేను కూడా చేశాను. అండ్ రైతా అయితే చేశాను. అండ్ డబుల్ కా మీఠా అయితే అందులో ఉన్నది మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసి ఇది చేశాను, వ్రాప్ చేశాను. అండ్ పకోడా ఆల్రెడీ చూసారు కదా. ఫస్ట్ అయితే చికెన్ మొత్తము రైస్ అన్నీ మిక్స్ చేసేసి ఆ తర్వాత లాస్ట్‌లో ఎగ్ అనేది ఫ్రై చేసి ఏసాననమాట. ఎందుకంటే తినేటప్పుడు కొంచెం మంచిగా తగులుతుంది నోటికి అని చెప్పి చికెన్ గూడా అలాగే చేశాను. అండ్ మసీద్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఆడవాళ్ళైతే ఎళ్ళరు. అక్కడ వరకు బయటికెళ్ళి ప్రేయర్ చేసుకుంటారనమాట. ఇక్కడే మనం ఫుడ్ ఇచ్చేసి వస్తాము. తర్వాత వాళ్ళందరికీ ఇక్కడ ఎవరైతే ప్రేయర్ చేసుకొని ఉంటారో అక్కడికి వెళ్తారో అందరికీ ఆ టైంకి ఫుడ్ అనేది చాలామంది ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చిన వాళ్ళందరూ ఫుడ్ ఇస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ